ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. ఇది హైలైట్ మోషన్ కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకే. హలో హాయ్ ఫ్రెండ్స్, మనకైతే నోడ్ వీడియోలో చేసిన నేను నేమ్ ఆర్ట్, మీరు డెమో చూసుంటారు కదా. సో అలా చేసుకున్నానంటే యూట్యూబర్స్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఇది. ఓకే, నేనైతే నోడ్ అంటే మనకి ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ ఉంది నోడ్ వీడియో, లేదంటే నేను డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. ఓకే, మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఇంపోర్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన జిప్లన్నీ ఒక 2 ఉంటాయి, అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఒక వీడియో ఇస్తాను, 7 సెకండ్ ఉంటుంది, అది కూడా యాడ్ చేద్దాం. ఓకే, కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ కొంచెం చూడండి జాగ్రత్త, మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే స్క్రిప్ట్ చేస్తే మాత్రం మీకు అసలు అర్థం కాదు. ఓకే, మనకైతే ఇంపోర్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నా దాంట్లో అయితే టైటిల్ అని ఇచ్చిన, టైటిల్ 3D టైటిల్ ఉంటుంది, టైటిల్ నోట్ షేర్ అని ఉంటుంది. ఓకే, ఈ 2 ఉంటాయి. ఒక నిమిషం, నేను డ్రైవ్లోకి వెళ్తున్నా, గూగుల్ డ్రైవ్లో ఇస్తాను కాబట్టి గూగుల్ డ్రైవ్లో ఇస్తాను. ఓకే, ఇక్కడైతే సెర్చ్ చేద్దాం, సెర్చ్ చేసి టైటిల్ అని కొడదాం. ఓకే, టైటిల్. ఓకే, టైటిల్ కొడితే ఇక్కడైతే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడైతే 3D టైటిల్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇంకొకటి మనకైతే టైటిల్ KTN రాజు అని ఉంటుంది. ఓకే, ఇక్కడ 3D టైటిల్ కూడా ఉంటుంది. ఓకే, నేను చెప్తాను అది. ఓకే, టైటిల్ KTN రాజు అనేది ఇదైతే ఓపెన్ చేసుకోండి. ఓకే, మనకైతే ఇక్కడైతే ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, ఇది ఓకే. ఇంకొకటి మళ్ళీ ఇంపోర్ట్, సో దీని గురించి చెప్తాను ఫస్ట్ చెప్పిన తర్వాత మీకు అది ఇంకోటి చెప్తాను. ఓకే, ఇదైతే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా ఉంది. ఓకే, ఇక్కడైతే వీడియో టైప్ కనిపిస్తుంది కదా మనకి, ఈ వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ 3D అని ఉంటుంది. ఓకే, టెక్స్ట్లోకి వెళ్ళండి. ఓకే, టెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ పైనుంచి రెండోది. ఓకే, టెక్స్ట్ KTN రాజు ఉంది కదా, దీంట్లో మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు, మీ నేమ్ టైప్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం కొంచెం ప్లే చేద్దాం. ఇక్కడ ప్లే చేస్తే ఇలాగైతే వస్తుంది మనకి. ఓకే, KTN రాజు అని ఉంది కదా, అట్లా మీ లోగో అని ఏదైనా ఉంటే కూడా చూసుకోండి. ఇంతవరకు ఉంటుంది. ఇది ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కింది లైన్లో రెండోది ఉంది కదా, ఎక్స్పోర్ట్ బటన్, ఇదైతే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్లే బటన్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్, ఈ ప్లే బటన్ నొక్కి పట్టుకోండి, అదంతా కదా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మీరు అది మొత్తం ఎక్స్పోర్ట్ అయ్యేంత వరకు ఇక్కడ కింద చూపిస్తుంది మీకు లైన్, అది మొత్తం ఎక్స్పోర్ట్ అయ్యేంత వరకు మీరు ఏం చేయకండి. ఓకే, అది చూపిస్తాను నేను. ఓకే, ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, ఇక్కడైతే ఓకే నొక్కేసేయండి, అది అయిపోయింది. ఓకే, బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ మీద మళ్ళీ సేమ్ ఫస్ట్దే లోడ్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, అది ఓపెన్ చేసుకుంటే మీకు డ్రైవ్లోకి వెళ్ళిపోతుంది. మీరు అంటే ఎక్కడ ఏ ఫోల్డర్లో డౌన్లోడ్ చేసుకుంటారో అక్కడికైతే వెళ్ళిపోతుంది. ఓకే, సో నేను ఇక్కడైతే మళ్ళీ నేను టైటిల్ అని కొట్టేస్తున్నాను. టైటిల్ అని కొట్టేస్తే నేను 3D టైటిల్ అని ఉంటుంది అది. ఒక నిమిషం, ఇక్కడ 3D అని టైప్ చేస్తా. ఓకే, మీకు ఇదే ఇచ్చిన, మీకు కూడా ఇదే ఇచ్చిన, 3D అని కొట్టేస్తే ఓకే 3D టైటిల్. ఓకే, ఇది కొట్టేసిన, సెర్చ్ చేద్దాం. ఇక్కడైతే 3D టైటిల్ KTN రాజు అని వస్తుంది. ఇదైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేసిందేమో 5.7 ఓకే MB ఉంది. ఓకే, ఇదేమో 16 ఉంటుంది. ఓకే, 16 MB ఉంటుంది. అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే ఇలా అయితే లోడింగ్ అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్, కాకపోతే వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది మనకి ఇమేజ్ ఉంటుంది, తర్వాత 3D టెక్స్ట్ ఉంటుంది. ఓకే, ఈ టెక్స్ట్లో మీరు ఏదైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఇక్కడ KTN రాజు అని ఉంది. ఓకే, ఈ KTN రాజు మీరు ఇందాక ఏదైతే మీరు టైటిల్ యాడ్ చేసుకున్నారో అదైతే చేసుకోండి. తర్వాత పక్కన టెక్స్ట్ 3D ఉంటుంది. ఓకే, ఆ 3Dలో ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఎడిట్స్ అని ఉంది ఇక్కడ. ఓకే, టెక్స్ట్ రెండోది చూసుకోండి మీరు, ఎడిట్స్ అని ఉంది. తర్వాత ఇంకొకటి ఉంటుంది టెక్స్ట్ 3D. ఓకే,
దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ 3D టెక్స్ట్ ఓకే. ఈ 3D టెక్స్ట్ అనేది టైప్ చేస్తే ఇక్కడ స్టార్ అని కనిపిస్తుంది. ఓకే, ఈ స్టార్ బదులు మీరు అంటే నేను ఎడిట్స్ మీరు డెమోలో చూపిస్తుంటారు కదా. ఓకే, అయితే స్టార్ తీసేసి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టార్ తీసేసి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, క్రియేషన్ కానీ లేకపోతే ఇంకేదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ ప్లే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ KTN రాజు పైన ఎడిట్స్ వస్తుంది, ప్లస్ స్టార్ అనేది వస్తుంది, తర్వాత ఎడిట్స్ స్టార్ అని వస్తుంది. ఓకే, ఇలాగైతే మీరైతే చేసుకోండి. ఓకే, మీ ఇష్టం, పైన ఏది పెట్టుకుంటారో అది పెట్టుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ హోమ్ పక్కల ఇది ఉంది కదా అప్లోడ్. ఓకే, అప్లోడ్ చేసి గ్రీన్ బటన్ ప్లే మీద క్లిక్ చేస్తే ఇదైతే పైన మీకు వీడియో స్ట్రక్ అయ్యే వస్తుంది. తర్వాత మీకు కంటిన్యూ అవుతుంది, కింద అయితే మనకైతే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత నేను చిన్న వీడియో ఇస్తాను, మనకి నేను చూపిస్తాను. అది కూడా 7 సెకండ్ ఉంటుంది. ఆ 7 సెకండ్ కూడా మనకు అవసరం ఉండదు. ఓకే, ఇలాగైతే నోట్ వీడియోలో అయితే ఇదైతే పెట్టుకోండి. ఓకే, ఒకవేళ పెద్దగా ఉన్నది ఉంటే ఇక్కడ స్కేల్ అని ఉంటుంది, ఆ స్కేల్ని పట్టుకొని ఇలా అంటే కింది కానీ పై కానీ అంటే చిన్నగా పెద్దగా వస్తుంది, అంటే నేమ్ పెద్దగా ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడ ఓకే నొక్కేద్దాం. ఓకే, మొత్తం బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను ఒకటి చెప్తాను, తర్వాత అలర్ట్ మోషన్లోకి వచ్చేసేయండి. ఓకే, అలర్ట్ మోషన్లోకి వచ్చేద్దాం. ఓకే, వచ్చేసిన తర్వాత ఒక నిమిషం. ఓకే, సపోజ్ నేను రేషియో 16:9 పెట్టుకున్నా. ఓకే, క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏదైతే చేసుకున్నారో అది 2 సెకండ్ అనేది ఫస్ట్ ఏమో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగైతే వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక బీట్ మార్క్ వేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ 6 సెకండ్, ఒక నిమిషం సారీ, ఇక్కడ నుంచి ఒక వీడియో ఇస్తాను కదా, ఆ వీడియో అయితే నేను కంపల్సరీ ఇస్తాను. డౌన్లోడ్లో ఉంటుంది, ఆ డౌన్లోడ్లో ఉన్నది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, నో ప్రాబ్లం. అదైతే చేసుకోండి. ఓకే, డౌన్లోడ్లో ఉంటుంది, 7 సెకండ్ ఉంటుంది. ఓకే, 7 సెకండ్ వీడియో అయితే యాడ్ చేసుకోండి. ఇది ఎక్కడి నుంచి అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఎంట్రీ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే ఇదైతే ట్రిమ్ చేసేసేయండి. ట్రిమ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం ఆ బీట్ మార్క్ దగ్గరికి జరుపుకుందాం. ఓకే, ఇక్కడ ఎంత ఉంది, 225 ఉంది కదా, 225 ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది 225. ఓకే, కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకే, దీని తర్వాత ఇది వస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక బీట్ మార్క్ వేసుకోండి. తర్వాత మీరు సెకండ్ ఏదైతే చేసిరో మీరు ఒక నిమిషం ఆలోకి వెళ్దాం. సెకండ్ అయితే 6 సెకండ్ ఉంటుంది కదా, ఇదైతే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకోండి. ఇంకా మీ వీడియో అయిపోయినట్టే. ఇంకొకటి ఏంటంటే మీకు ఆడియో అయితే ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆడియో కూడా డౌన్లోడ్ చేసుకోండి. 14 సెకండ్ ఉంటుంది, అదైతే ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఓకే, సారీ, ఇంకా ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఈ ఆడియో అయితే యాడ్ చేసుకోండి. ఓకే, అయిపోయింది. మీ వీడియో మాత్రం ఎడిటింగ్ అయిపోయింది. ఇది ఆడియో ఇక్కడ దాకానే ఉంది కాబట్టి ఇక్కడ బీట్ మార్క్ వేసుకొని ఇది ఈ వీడియో అయితే ఏదైతే ఉందో ఇక్కడ టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్లోకి వెళ్ళి ఇంకా ట్రిమ్ చేసుకోండి. ఓకే, కొంచెం స్పీడ్గా వస్తుంది. ఓకే, ఈ బీట్ మార్క్ అనేది తీసేసేయండి ఇంకా. ఓకే, ఒక నిమిషం, టైమింగ్లోకి వెళ్ళి అక్కడ దాకా పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడైతే సెట్ అయిపోయింది. మీ వీడియో మొత్తం తయారైపోయింది. ఓకే, నేను ఇది మ్యూట్లో పెట్టి చూపిస్తాను, అంటే మీరు డెమో చూశారు కదా ఆల్రెడీ. ఓకే, ఇలాగైతే వస్తుంది. చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతే ఉంటుంది. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.